నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. హర్యానాలోని ఫరీదాబాద్ లో ఒక వైద్యుడి గదిలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు పట్టుపడడం తీవ్ర భయాందోళనకు దారితీసింది. ఒక డాక్టర్ గదిలో ఏకంగా 350 కిలోగ్రాముల RDX అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్, 2 AK-47 తుపాకులు, భారీగా మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న RDX పరిమాణాన్ని బట్టి చూస్తే ఇది దేశంలో మరో పుల్వామా తరహా దాడికి కుట్ర పడినట్లుగా స్పష్టమవుతోంది. ఈ డాక్టర్ ఎవరు? ఆయనకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా? ఇంత భారీ కుట్రను పోలీసులు ఎలా భగ్నం చేశారు? దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న ఫరీదాబాద్ లో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. పట్టుబడిన పేలుడు పదార్థాలు, ఆయుధాల పరిమాణం చూస్తే కుట్ర ఎంత భయంకరమైనదో అర్థమవుతోంది. భద్రతా దళాలు విశ్వసనీయ సమాచారం మేరకు ఫరీదాబాద్ లోని ఆ డాక్టర్ గదిపై దాడులు నిర్వహించాయి. గదిలో తనిఖీ చేయగా 350 కిలోల RDX దొరికింది. ఈ పరిమాణం 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ఉపయోగించిన RDX కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా గదిలో 2 అధునాతన AK-47 తుపాకులు, భారీ మొత్తంలో తూటాలు కూడా లభించాయి. ఒక డాక్టర్ గదిలో ఇంత పెద్ద ఉగ్రదాడికి కావాల్సిన సామాగ్రి ఉండడం వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉంది. ఈ కుట్ర వెనుక విదేశీ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందే? దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు లేదా కీలక ప్రదేశాలపై దాడులు చేసేందుకు ఈ RDX ని నిల్వ చేశారా అనే కోణంలో భద్రతా ఏజెన్సీలు దర్యాప్తును ప్రారంభించాయి. డాక్టర్ను అదుపులోకి తీసుకుని జాతీయ భద్రతా సంస్థలు NIA, స్థానిక పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత ఫరీదాబాద్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సకాలంలో కుట్రను భగ్నం చేసి దేశ భద్రతకు ముప్పు లేకుండా చేసిన భద్రతా దళాలను అభినందించారు. ఈ భారీ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ ఏంటి అనే వివరాలు విచారణ తర్వాత తెలియాల్సి ఉంది.